ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కి అల్లు అర్జున్ మద్దతుగా ప్రచారం చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి, కూటమి భారీ గెలుపుతో ఈ వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ జరుగుతూనే ఉంది. బన్నీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ప్రతిరోజు ఒకరినొకరు ట్రోల్ చేస్తూ సవాళ్లు విసురుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈ వివాదం పైన మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్ట్ అయింది. ఆమె నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా చేసిన సంగతి అందరికీ తెలుసు. ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్లో భాగంగా నిహారిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం పైన ప్రశ్నలు వేశారు. ఏపీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించినా మీ ఫ్యామిలీ అంతా ఒక తాటిపై లేకపోవడం మీకు డిసప్పాయింట్మెంట్ కలిగించిందా అంటూ ఒక యాంకర్ క్వశ్చన్ అడిగాడు. అలానే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చిన తరువాత నాగబాబు పెట్టిన ట్వీట్ పై కూడా రచ్చ జరిగింది కదా, దానిపైన ఎలా ఫీల్ అవుతూ ఉంటారని అడిగారు. దీనికి నిహారిక సూటిగా ఆన్సర్ ఇచ్చింది. మా నాన్న ట్విట్టర్లో చాలా యాక్టివ్, ఎప్పుడు ఏదో ఒక దాని గురించి పోస్ట్ చేస్తూ ఉంటాడు. ట్విట్టర్లోనే కాదు, వాట్సాప్లో కూడా రోజు ఏదో ఒక సుత్తి పెడుతూ ఉంటాడు. అయితే ఆయన పోస్ట్ చేసిన దానికి రీజన్ నాకు తెలీదు, కానీ ఇంట్లో మాత్రం ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు. అయినా ఎవరు ఏ పని చేసినా దానికి వాళ్ళ రీజన్స్ ఉంటాయి. ఇలా చేశారు కాబట్టి అందరూ కలిసి ఉండాలి అనేం లేదు కదా అంటూ రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయొచ్చు. నాకైతే రాజకీయాలు కాదు, దేనికైనా ఫ్యామిలీ ఫస్ట్, నా అభిప్రాయాన్ని నేను చెప్పగలను, వేరే వాళ్ళ గురించి చెప్పలేను అంటూ నిహారిక స్ట్రైట్గా ఆన్సర్ ఇచ్చింది. ఇక కెరీర్ విషయానికి వస్తే సినిమాల్లో హీరోయిన్గా చేస్తూనే నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది నిహారిక. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో నిర్మాతగా సక్సెస్ అవుతానంటూ ధీమా వ్యక్తం చేసింది. ఇక హీరోయిన్గా తెలుగు సినిమాల్లో కాకుండా తమిళంలో నటించాలని అనుకుంటున్నట్టు చెప్పింది. త్వరలోనే మరిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పుకొచ్చారు నిహారిక. మైథాలజీ, డ్రామా, రొమాంటిక్ కామెడీ జోనర్లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు నిహారిక తెలియజేశారు.